కోడలి మేకప్ పిచ్చితో టామీ గందరగోళం. మీనాకి ఒక బ్యూటీ పార్లర్ ఉంది. అది బాగా సాగుతున్న సమయంలో తన ఎదురే వారికంటే తక్కువ ధరలకు రోజా అనే అమ్మాయి తనకు కాంపిటీషన్గా ఒక బ్యూటీ పార్లర్ని ఏర్పాటు చేసింది. మీనాకి దానిని చూసి కడుపు మండిపోతుంది. ఆమె ఒక్క క్షణం కూడా అక్కడుండకుండా ఇంటికెళ్ళి చాలా కోపంగా ఇంట్లో ఉన్న తన సామాన్లన్నీ పడేస్తూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. దాన్ని చూసిన టామీ, ఏటైందే? పిచ్చి కుక్క గట్టి కరిసిందే ఏటి? అక్కడి నుంచి అరుసుకొని వస్తున్నావు, ఇంట్లో సామాన్లన్నీ బయటికి ఇసిరేస్తాను అంటూ దగ్గరికెళ్తుంది. తను చాలా కోపంగా టామీని పక్కకు నెడుతుంది. టామీ పక్కకు వెళ్ళి, ఒసేయ్, నీ అమ్మ కడుపు మాడ, నేనే చేశానే. ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తానువే? అత్తగారు హడావిడిగా అక్కడికి వస్తుంది. అసలు ఇంతకీ ఏటయింది? ఒసే అత్త, ఎక్కడ సచ్చావే? ఇక నీ కోడలికి పిచ్చి పట్టినట్టుంది. ఎవరినైనా కరిసేలోపు ఏమైందో కనుక్కోరా అంటూ టామీ అరవడంతో, అయ్యో మీనా, ఏమైంది? ఇంట్లో ఉన్న సామాన్లన్నీ వాడేస్తున్నావు? పిచ్చి పట్టిందా ఏంటి? పిచ్చి కాదత్తయ్య, ఆ రోజా ఉంది కదా, అది నాకు కాంపిటీషన్గా ఒక పార్లర్ పెట్టింది. చాలా తక్కువ రేట్కే. ఈ రోజు నుంచి నా కస్టమర్లు అందరూ కూడా అక్కడికే వెళ్తారు. అదెందుకు నా మీద ఇలా పగపట్టింది? నన్ను వ్యాపారం కూడా చేసుకోనివ్వటం లేదత్తయ్య. ఆ ముచ్చు మొహంది ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావటం లేదు. మన ఇంటికి దాపురించిన శనిలాగా ఉందది. అసలు ఈ కుక్క ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మనకేమీ కలిసి రావడం లేదు. దాన్ని వదిలిపెట్టి రాపో. హీరో వెళ్ళను కొట్టుకుని మధ్యలో కమీడియన్ని చంపేసినట్టు నా మీద పడతావేటే నువ్వు? తెల్లారు లెగిసినప్పటి నుంచి నా మీదే నీ గోసాలను. నేను కాదే ఇంటి నుంచి వెళ్ళాల్సింది, నువ్వు వెళ్ళిపోతే ఇంటికి పట్టిన సగం దరిద్రం వదిలేద్ది అంటూ అరుస్తూ ఉంటుంది మీనా. అత్తయ్య, మీరేంటి ఎప్పుడూ ఆ టామీ మీద పడి ఏడుస్తారు? మధ్యలో అదేం చేసింది? మీరేమైనా చేయగలిగితే ఆ రోజాని జుట్టు పట్టుకొని అడగండి. ఇంకా ఇలాంటి పనులు ఎప్పుడు చెయ్యొద్దని తిట్టండి. అంతేకాని టామీని ఏమనొద్దత్తయ్య. ఎంతైనా మా మీనక్క చాలా మంచిది. నా మీద ఒక్క మాట కూడా పడనివ్వదు. లవ్ యూ అక్క అంటూ ఉండగా మీనా టామీని తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోతుంది. మీనా చాలా బాధపడుతూ ఉండగా, నువ్వేటి బాధపడకక్క, నన్ను ఆ రోజా దగ్గరికి తీసుకెళ్ళు. దాన్ని తరిమి తరిమి కొట్టి రెండోసారి నీ జోలికి రాకుండా చేస్తాను అని అంటుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు మీనా టామీని తీసుకొని పార్లర్కి వెళ్తుంది. అక్కడ టామీని లోపల వదిలిపెట్టి తను అటు ఇటు చూస్తూ ఉండగా వచ్చిన కస్టమర్లందరూ కూడా అక్కడికి రాకుండా రోజా దగ్గరికి తక్కువ రేట్లు అని వెళుతూ ఉంటారు. తన రెగ్యులర్ కస్టమర్ కూడా అక్కడికి వెళ్లడంతో చాలా బాధగా లోపలికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది మీనా. దానిని చూసిన టామీ రోజా మీదికి గొడవకు వెళ్తుంది. ఒసేయ్ రోజా, నా మేనాకనే ఏడిపిస్తావా? నిన్ను ఈరోజు వదలనే. నువ్వు నేను తేలిపోవాలి ఈరోజు. రోజా బయటకు వచ్చి, మీనా, నువ్వేం చేయలేక మీ కుక్కని నా మీదకు వదులుతావా? మర్యాదగా దీన్ని తీసుకెళ్తావా, లేదంటే కర్రతో కొట్టమంటావా? ఆ మాటలు విన్న మీనా బయటకు వచ్చి, ఓసే టామీ, నిన్నెవరిక్కడికి రమ్మన్నారు? ఒసేయ్ మెంటల్ మేనా, నన్ను కొడతావేటే? నీకేదో సాయం చేద్దామని వస్తే రివర్స్లో నాకేనా? నీకెప్పుడు సాయం చేయను వెళ్ళు అని అంటుంది. ఇక ఆ రోజు గడిచిపోతుంది. అలా రోజులు గడుస్తున్నాయి. మీనా పార్లర్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. తను ఇంట్లో ఉండలేక ఒక ఆలోచన వస్తుంది. తాను టామీ వైపు చూసి టామీతో, టామీ, నువ్వు మేకప్ వేసుకుంటే ఎంత అందంగా ఉంటావో తెలుసా? ఈరోజు నిన్ను అందంగా తయారు చేస్తాను చూడు. ఆ మాట వినగానే, ఏటి నాకు మేకప్ వేస్తావా? ఎంత పని కస్టమర్లు రాకపోతే మరీ అంత ఖాళీగా ఉన్నావా? నీకో దండము, నీ మేకప్కో దండము, నన్ను వదిలి అక్క అంటూ పరిగెడుతూ ఉండగా మీనా దానిని పట్టుకొని, ఎక్కడికి పారిపోతావే? ఈరోజు నన్ను ఎవ్వరు అడ్డుకోలేరు. నీకు మేకప్ వేయాల్సిందే, నిన్ను అందంగా తయారు చేయాల్సిందే అని టామీని ఒక చైర్కి కట్టేసి తనకు మేకప్ చేయడం మొదలు పెడుతుంది. అలా మేకప్ చేసి అందంగా తయారు చేస్తుంది. చెవులకు కమ్మలు, చున్నీ పెట్టి అందంగా ఆడపిల్లలాగా తయారు చేస్తుంది. అబ్బా టామీ, ఎంత అందంగా ఉన్నావే నువ్వు! కుందనపు బొమ్మలా ఉన్నావు. పద్ధతికి పట్టు చీర కట్టినట్టు చాలా బాగున్నావు. ఇలా నిన్నెవరైనా చూసారంటే ఫ్లాట్ అయిపోతారు టామీ. అక్క
నేను మగ కుక్కననే విషయమే మర్చిపోయావు. ఇప్పుడు ఏదైనా మంచి మగ కుక్క నన్ను చూస్తే నా పరిస్థితి ఏంటి? నా జీవితమే నాశనం అయిపోద్ది. అయినా నీ ఎక్స్పెరిమెంట్లన్నీ నా మీదేనా? మీ అత్త ఖాళీగా ఉంది కదా, దానికి ఏంటి పని? ఇంట్లోనా సీరియల్ చూడడం, వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి మాట్లాడుకోవడం, దాని మీద వేసుకోవచ్చు కదా. ఏంటి టామీ ఆలోచిస్తున్నావు? నువ్వెంత అందంగా ఉన్నావో చూడు, ఒకసారి నువ్వే అద్దంలో చూసుకో అంటూ అద్దం చూపిస్తూ ఉంటుంది. ఈ దరిద్రాన్ని నేను చూడాలా? నన్ను వదిలి అక్క, నీకు దండం పెడతాను అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో అత్తగారు అక్కడికి వస్తారు. దానిని చూసి, అబ్బో ఎంత అద్భుతంగా ఉందే! మన టామీ ఇంత అందంగా ఉంటుందని నేనెప్పుడు అనుకోలేదు. మీనా, నువ్వేం బాధపడొద్దు. అసలు ఈ రోజు నుంచి కుక్కలకు కూడా మేకప్ చేస్తానని ఒక బోర్డు పెట్టు. కావాలంటే టామీని బయట నిలబెట్టు. నీకు కస్టమర్లు ఎందుకు రారో నేను కూడా చూస్తాను. అబ్బా, భలే ఐడియా ఇచ్చారత్తయ్య. ఎప్పటి నుంచో కాదు, ఈ రోజు నుంచే ఆ బిజినెస్ని మొదలు పెడతాను. ఒక కుక్కకి ఇంత అందంగా మేకప్ చేయగలిగిన నేను ఎవరికైనా చేయగలనని నిరూపించుకుంటాను అని అంటుంది. ఆ మాటలు విన్న టామీ, అంటే ఇప్పుడు ఏంటి? నన్ను ఎగ్జిబిషన్లో పెట్టినట్టు నించోమంటారా ఏంటి? అక్క అక్క, నాకు ఆన్ నొప్పి పెడతాయి అక్క, నన్ను వదిలి అక్క. ఏదో నువ్వు పెట్టిన అన్నం ముద్దకి విశ్వాసం చూపించమంటే చెప్పు. ఎవరినైనా కరవమంటే కరుస్తాను, ఎవరి మీదైనా అరవమంటే అరుస్తాను. కావాలంటే మీ అత్త చూడు, గట్టిగా దిట్టంగా ఉంది, దాన్ని కరిసిలా లేపిలా చెప్పు. ఓన్లీ సింగిల్ షాట్, టామీ అని అంటుంది. ఇక కొంత సమయం తర్వాత టామీని తీసుకుని పార్లర్కి వెళ్తుంది. పార్లర్కి వెళ్ళిన తర్వాత టామీని తను బయట నిలబెడుతుంది. ఇక వచ్చేపోయే వాళ్ళందరూ కూడా దానిని ఎంతగానో చూస్తూ ఉంటారు. చూడటానికి వచ్చేపోయే వాళ్ళందరికీ నువ్వు షేక్ హ్యాండ్ ఇవ్వాలి. నీకు అర్థమైంది కదా షేక్ హ్యాండ్ అంటే ఏంటో? అలా నువ్వు ఇవ్వకపోతే నీకు ఫుడ్డే కట్ చేస్తాను టామీ. ఆ మాటలకి టామీ కోపంగా మీనా వైపు చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? చెప్పింది అర్థమైంది కదా, నోరు మూసుకొని చెప్పింది చెయ్యి, లేదంటే ముందు 2 కాళ్ళు విరగొట్టేస్తాను. అయ్యో, ఎందుకు అంత పని చేయడం? షేక్ హ్యాండే కదా, ఆస్తులు గట్టి ఇమ్మనట్లేదు కదా, షేక్ హ్యాండ్ ఇస్తాలే అక్క అని అనుకొని ఇక వచ్చిన వాళ్ళందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా, ఇలా డాకి చేసినందుకు మీరెంత తీసుకుంటారు? మనుషులకి ఎంతగా తీసుకుంటున్నామో సేమ్ అదే కాస్ట్ తీసుకుంటామండి. నిజానికి ఎక్కువ డబ్బే తీసుకోవాలి, కానీ మేమందరినీ ఉద్దేశించి ఇలా చేస్తున్నాం. మీ ఇంట్లో కనుక పెట్టుంటే ప్లస్ ఎవరికైనా ఇంకా వేరే వాళ్ళకి కావాలనుకుంటే ప్యాకేజ్లో తక్కువగానే అయిపోతుంది అని చెప్పడంతో వాళ్ళు సరే అని చెప్పి ఆమెను ఇంటికి రమ్మని పిలుచుకుంటారు. అలా మీనా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ కుక్కలకు మేకప్ చేసి మరియు అక్కడున్న వాళ్ళకు కూడా మేకప్ చేసి బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటుంది. దాన్నంతా చూసి రోజా చాలా ఈర్ష్యపడుతూ ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు రమ్య అనే ఆమె మీనా దగ్గరికి వచ్చి, హాయ్ అండి, నా పేరు రమ్య. మేము మా కుక్కకి సీమంతం చేయాలని అనుకుంటున్నాం. తనని అందంగా ముస్తాబ్ చేయిస్తున్నందుకు మీకు ఎంత కావాలన్నా ఇస్తాం. మా కుక్క మాత్రం చాలా అందంగా కనపడాలి. ఆ మాటలు వింటున్న టామీ, నువ్వు ఒక్క సేమంతవే చేస్తానంటాను. మా అక్క కుక్కలకి ఎన్నెన్ని చేస్తుందో చెప్తుంది విను. ఇంకా ఎన్నెన్ని ఘోరాలు చూడాలో ఏటో అని అనుకుంటూ ఉండగానే, చూడండి, మీరు సీమంతం ఒకటే చేస్తున్నారు. మేము పుట్టినరోజుకి, పెద్ద మనిషి ఫంక్షన్కి, పెళ్లి చూపులకి, పెళ్లికి అన్నింటికి కూడా మేకప్ చేస్తాము. వావ్, చాలా బాగుందండి. అన్నట్టు మీకు కూడా ఒక ఆడకుక్క ఉంది కదా, దానికి పెళ్లి సంబంధం చూస్తున్నారా? ఆ మాట వినగానే టామీ కంగారు పడిపోతుంది. ఏటక్క పుసుకుని అంత మాట అనేసావు? నేను మగోడిని. మీరు పొరపాటు పడుతున్నారు. అది టామీ, మగ కుక్కండి, ఆడకుక్క కాదు. ఓ అవునా, అయితే మా పక్కింట్లో పింకీ అని ఒక మంచి బియర్ డాగ్ ఉంది. మీ టామీకి ఆ పింకీకి పెళ్లి చేస్తే సరిపోతుంది. ఏమంటారు? చిచ్చి చిచ్చి, ఇంత దారుణాన్ని దరిద్రాన్ని నేను ఎక్కడా చూడలేదు. కుక్కలకి పెళ్ళిళ్ళా, పెద్ద మనిషి ఫంక్షన్లా, సేమంతాలా? మా మేనక్క ఇంకా తెలివైంది, కట్నం కూడా అడుగుతుంది చూడండి. కట్న కానుకలు బాగా ఇస్తే మా టామీకి ఖచ్చితంగా పెళ్లి చేస్తాం. పెళ్ళే పెద్ద దరిద్రం, ఆ దరిద్రానికే దడ పుట్టించేలాగుంది మా మేనక్క. ఇంకా నాకు పెళ్ళేట వద్ది, పెళ్ళి కాదు కదా, ఇంకేటి అవ్వదు.
అలా వాళ్ళు మాట్లాడుకోవడమంతా కూడా టామీ వింటుంది. టామీతో పాటు మీనా భర్త వినయ్ విని వాళ్ళ దగ్గరికి వచ్చి, అసలేంటి చెత్త డిస్కషన్, వరస్ట్గా ఉంది. మీరు దేనికోసం వచ్చారో అది మాత్రం చూసుకుంటే సరిపోతుంది కదా, ఇదంతా ఎందుకు? ఏమండి, కస్టమర్లతో అలాగే మాట్లాడాలి. క్షమించండి రమ్య గారు, ఆయన నా భర్త, ఆయనకేం మాట్లాడాలో తెలియదు. మీరు అడ్రస్ ఇవ్వండి, నేను మీ దగ్గరికి వస్తాను. అందుకు రమ్య అడ్రస్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటో నువ్వు చేస్తుంది, నాకేమీ అర్థం కావట్లేదు. చూసేవాళ్ళు నవ్వుతున్నారు. నవ్వితే నవ్వుకోనివ్వండి, మంచిదే కదా, వాళ్ల పళ్ళే బయటపడతాయి. బిజినెస్ బాగా సాగుతుంటే మీ గొడవేంటండి? ఒరే టామీ, ఆఖరికి నా బతుకు నీ బతుకులాగా తారైందిరా. పెళ్ళాం కూడా నా మాట వినట్లేదురా. అయ్యయ్యో, మీకన్నా నేను చాలా బెటర్ సారు. నాకు టైంకి తిండి పెడుతుంది, నాకు బాగా రెడీ చేసి ఇక్కడ నించోబెడుతుంది. మీరు ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉన్నారనుకోండి, మిమ్మల్ని కొట్టినా కొడుతుంది మా అక్క అని అరుస్తుంది. వినయ్ చాలాసేపు అక్కడే ఉండి తర్వాత వెళ్ళిపోతాడు. అక్కడ జరిగిందంతా రోజా చూసి, దీని వ్యాపారం దెబ్బతీద్దామనుకుంటే ఇప్పుడేమో దీని వ్యాపారం మళ్ళీ అధికంగా తయారైంది. ఇదంతా కేవలం ఆ కుక్క వల్లే. ఏదేమైనా ఈరోజు ఈ కుక్కని నా వైపు మార్చుకుంటాను అని అనుకుని దానికోసం చికెన్ బిర్యానీ తీసుకొస్తుంది. మీనా లోపల ఎవరితో కస్టమర్తో ఉండగా రోజా టామీ దగ్గరికి వచ్చి టామీతో, ఇదిగో టామీ, నీకు రోజు ఇలాగే చికెన్ బిర్యానీ పెడుతూ ఉంటాను. నువ్వు నా దగ్గరికి వస్తావా? రోజు నీ దగ్గర చికెన్ బిర్యానీ తింటాను కానీ నీ దగ్గరికి మాత్రం రాను. ఒక వారం రోజులు పెట్టి చూడు, ఏమవుతుందో నీకే తెలుస్తుంది. ఏంటి టామీ, నా మాటలు నీకు అర్థమవుతున్నాయా? నువ్వు నాతో పాటు వస్తే నీకు రోజు చికెన్ బిర్యానీ పెడతాను. నిన్ను మహారాణిలాగా చూసుకుంటాను. ఏటక్క, నువ్వు కూడా నన్ను మహారాణి అంటున్నావు, మహారాజు అని అనొచ్చు కదా. రోజా అలా చూస్తూ, కొంచెం తినమ్మా టామీ. ఓ మర్చిపోయా, నువ్వు అమ్మాయివి కాదు, అబ్బాయివి కదా. నీకు మంచి ఫారిన్ డాగ్తో పెళ్లి చేస్తాను. ఇక్కడ ఇండియన్ డాగే దొరకసేస్తుంటే ఫారెన్ డాగ్ అట. ఎల్లమ్మా ఎల్లు, చెప్పి నీకైనా సిగ్గు ఉండాలి, వినడానికి నాకైనా సిగ్గు ఉండాలి అని చెబుతూ ఉంటుంది. రోజా దాన్ని బతిమిలాడుతూ తినమని చెబుతుంది. మా అక్క ఉప్పు తిని నేను మా అక్కకు ద్రోహం చేయలేను. వెళ్తావా వెళ్ళి ఎక్కడి నుంచి, వెళ్ళిపో. రోజా భయపడుతూ దాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. ఏయ్, బిర్యానీ ఎక్కడికి తీసుకెళ్ళిపోతావు నువ్వు? బంగారం లాంటి బిర్యానీ పోయింది, పోతే పోన్లే అని అనుకుంటూ ఉంటుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం రోజా ఒక ఆడకుక్కకి క్యాప్ పెట్టి అందంగా రెడీ చేసి అక్కడికి తీసుకొస్తుంది. దానికి ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ కుక్క పేరు లిల్లీ. ఏంటో ఇదేం చెప్తుందో దానికైనా అర్థమవుతుందో లేదో, నాకు ఏదో ట్రైనింగ్ ఇవ్వాలని ప్రయత్నిస్తుంది కానీ నాకేం అర్థం అవ్వటం లేదు. ఇంతలో దాన్ని చూసిన టామీ, కథలెన్నో చెప్పారు, కవితల్ని రాచారు, కాలాలుగా ప్రేమ యుద్ధాలు చేశారు, ప్రేమలో కుక్కల ప్రేమలో అంటూ పాట పాడుతూ ఉంటుంది. ఎవరిది గొంతు అద్భుతంగా ఉంది. నేనే బాగుందంటాను కదా, నేనే పాడాను. నీ పాట చాలా అద్భుతంగా ఉంది. నీ పేరేంటి? నా పేరా టామీ అని పరిచయం చేసుకుంటుంది. ఏంటి నా మాట వినకుండా ఆ కుక్కని అలా చూస్తున్నావు? దాన్ని చూసి నేర్చుకో. అది చూడు ఎలా అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తుందో, నువ్వు కూడా అలా ఇవ్వాలి. సర్లే, ఇంక నువ్వు లోపలికి వెళ్ళు. లోపలికెళ్ళి అందరికీ తెల్ల సున్నం కొట్టు. ఇప్పటిదాకా నాకు కొట్టావుగా, కంపు భరించలేకపోతున్నాను. అర్థమైనవన్నీ నాకు రాసి చచ్చావు అని పెట్టుకుంటూ ఉంటుంది. రోజా లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత ఆ రెండు కుక్కలు మాట్లాడుకుంటూ ఉంటాయి. టామీ తన గురించి చెబుతుంది. లిల్లీ తన గురించి చెబుతూ ఉంది. నాకేమో అబ్బాయిలాగా డ్రెస్ వేసింది మా ఓనర్, మీ ఓనర్ ఏమో నీకు అమ్మాయిలాగా డ్రెస్ వేసింది. సరిపోయారు వీళ్ళిద్దరూ. అన్నట్టు వీళ్ళిద్దరికీ ఒక్క క్షణం కూడా పడదనుకుంటా. అవును, అస్సలు పడదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. రోజా షాప్ ఎదురుగా కుక్కపిల్ల ఉండడం చూసి, కుళ్ళుపోతు మొహంది, నాలాగే ప్లాన్ చేసి కుక్కను తెచ్చుకుంది. ఏదేమైనా నా టామీలా కాదు అనుకుంటూ ఉంటుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. లిల్లీ చెప్పిన పని సరిగ్గా చేయడం లేదని లిల్లీని తిడుతూ ఉంటుంది. అప్పుడు లిల్లీ,
ఒసేయ్, నువ్వు చెప్పిందిలా చేయటానికి నేనేం సిద్ధంగా లేను. నన్ను వదిలిపెట్టు తల్లి, నేను వెళ్ళిపోతాను. ఈ మాటలు భరించలేకపోతున్నాను. అని తిడుతూ ఉంటుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. రోజా తీసుకొచ్చిన కుక్క వల్ల లాభం లేకపోవడంతో కుక్కను తిడుతూ ఉంటుంది. రోజా మాటలన్నీ భరించలేక, లిల్లే, నీ ఓనరమ్మా నేను తిడుతుంటే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. నీ ఓనర్ చెప్పినట్టు నువ్వు చేసి ఇవ్వచ్చు కదా. నేను అస్సలు వినను, కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని అనటం నాకు బాగుంది. వీళ్ళిద్దరికి పడదు కాబట్టి మన ఇద్దరికి పెళ్లి చేయరు. అందుకే మన ఇద్దరం ఇక్కడి నుంచి లేచిపోదాం. నాతో పాటు వస్తావా? మా అక్కని వదిలిపెట్టి నేను ఉండలేను. నేను నీతో రాలేను. అయితే నీ ప్రేమలో నిజాయితీ లేదు, అందుకే నాతో పాటు రావటానికి ఇష్టపడటం లేదు కదా. అలా అనకలిల్లి, నా ప్రేమ నిజమైంది అని నిరూపించడానికి నేను ఎవరినైనా విడిచిపెడతాను. ఫీల్ మై లవ్. పద, ఇప్పుడే ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇద్దరు కూడా కలిసి అక్కడి నుంచి పారిపోతారు.